ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మ్ జెండా ఎగురుతుందని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అసలు గెలవాల్సిన మ్యాచ్లో మన వాళ్ళు ఎక్కడ తప్పు చేశారు? ఎస్ఆర్హెచ్ ఓటమికి దారితీసిన ఆ 5 కీలక కారణాలేంటో ఈ వీడియోలో వివరంగా చూద్దాము. మొదటి కారణం బ్యాటింగ్ ఆర్డర్ తడబాటు. హోమ్ గ్రౌండ్ లో పరుగుల వరద పారిస్తారనుకుంటే ఓపెనర్లు చేతులెత్తేశారు. పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడంతో జట్టు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లింది. సరైన ఆరంభం లేకపోవడమే స్కోర్ బోర్డు నెమ్మదించడానికి ప్రధాన కారణం. అభిషేక్ శర్మ లేదా ట్రావిస్ హెడ్ వంటి వారు క్రీజ్ లో నిలదొక్కుకోకపోవడం జట్టును దెబ్బతీసింది. రెండో కారణం రన్ రేట్ తగ్గడం. క్లాసిన్ 62, నితిన్ రెడ్డి 56 పోరాడినప్పటికీ మిగిలిన బ్యాటర్లు కనీసం స్ట్రైక్ రేటు చేయడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా 7 నుంచి 15 ఓవర్ల మధ్య క్లాసిన్ ఒకవైపు ఒంటరి పోరాటం చేసినా అవతల వైపు నుంచి సరైన సహకారం అందలేదు. మూడో కారణం కేవలం 156 పరుగులకే పరిమితం కావటం. ఉప్పల్ వంటి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ పై 156 పరుగులు అనేది చాలా తక్కువ స్కోరు. కనీసం 180+ స్కోర్ చేసి ఉంటే బౌలర్లకు పోరాడే అవకాశం ఉండేది. కేవలం 2 బ్యాటర్లు మాత్రమే రాణించడం, మిగిలిన 9 మంది విఫలమవడం వల్ల జట్టు భారీ స్కోరు సాధించలేకపోయింది. నాలుగో కారణం వికెట్లు లేకపోవడం. 157 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే పవర్ ప్లేలోనే వికెట్లు తీయాలి. కానీ లక్నో బ్యాటర్లు మార్కెమ్ మరియు పంతులను అవుట్ చేయడంలో మన బౌలర్లు విఫలమయ్యారు. ముఖ్యంగా స్పిన్నర్ల మధ్య ఓవర్లలో పరుగులను నియంత్రించలేకపోయారు. రిషబ్ పంత్ సెటిల్ అయ్యాక బౌలర్లపై విరుచుకుపడడంతో మ్యాచ్ ఎస్ఆర్హెచ్ చేజారిపోయింది. చివరగా ఫీల్డింగ్ లో కొన్ని చిన్న తప్పిదాలు మరియు బౌలింగ్ మార్పులలో జరిగిన జాప్యం, కీలక సమయంలో క్యాచ్లు వదిలేయడం లేదా మిస్ ఫీల్డ్ వల్ల లక్నోకు అదనపు పరుగులు లభించాయి. పంతు వంటి ప్రమాదకరమైన బ్యాటర్ క్రీజ్ లో ఉన్నప్పుడు సరైన ప్లాన్ అమలు చేయలేకపోవడం కూడా ఓటమికి ఒక కారణం. సో ఇవే ఫ్రెండ్స్ ఎస్ఆర్హెచ్ ఓటమికి గల కారణాలు. మరి మీ దృష్టిలో ఎస్ఆర్హెచ్ ఎక్కడ తప్పు చేసింది? క్లాసిన్ పోరాటం వృధా అయిందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ విశేషాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. థ్యాంక్ యూ.